నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పదవులకు వైసీపీ, పెళ్ళిళ్లకు కమ్మ, అలాగే రాజకీయాలకు కాపు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే రాజకీయాల్లో కూడా సీనియరు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గురించి మనం 2 డేస్ నుంచి కాంట్రవర్షియల్ సబ్జెక్టు చూస్తూనే ఉన్నాం. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు, చౌకబారు వ్యాఖ్యలు చేశారు, నీచమైన వ్యాఖ్యలు చేశారనేది చూసాం. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు పర్యవసానాల్ని కూడా ఎదుర్కొనబోతున్నారు. ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో అందుకనే ఈ వీడియో ఆయన మీద, ఆయన ఫ్యామిలీ మీద నేను చేస్తున్నాను. ఎందుకని ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాననే వివరాలు మీకు తెలియజేస్తాను. అయితే ఫస్ట్ పదవులకు వైసీపీ అని చెప్పేసి టైటిల్లో పెట్టాను కాబట్టి మొదటి అంశం దగ్గర నుంచే వస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన కెరియర్ని స్టార్ట్ చేశారు అని చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అంబటి రాంబాబు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో 89 నుంచి ఉన్నా, 89లో తొలిసారిగా రేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆయనకి అసలు లైఫ్ వచ్చిందంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆటలు సాగలేదు. కన్నా లక్ష్మీనారాయణతో పాటుగా తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఈయనతో పాటుగా కన్నా లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు, సత్తెనపల్లి ఎమ్మెల్యే. ఈయన ఒకేసారి 89లో ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ ఇదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తొలిసారే ఆయన మంత్రి పదవిని కూడా తీసుకున్నారు. 89లో గెలిచిన తర్వాతే అదే టర్మ్లో ఆయన మంత్రి పదవి తీసుకున్నారు. అలాగే 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ వేవ్లో కూడా 94 వేవ్లో కూడా కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. ఆ తరువాత 99 ఎన్నికల్లోనూ గెలిచారు, 2004 ఎన్నికల్లోనూ గెలిచారు, 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. అంటే ఈయన 89లో ఫస్ట్ టర్మ్లోనే కన్నా లక్ష్మీనారాయణ మంత్రి పదవి తీసుకున్నారు. అలాగే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన క్యాబినెట్లో, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అలాగే 2009లో కూడా మంత్రి పదవి వచ్చింది. సో కన్నా లక్ష్మీనారాయణ చేసినట్టుగా నిబద్ధత రాజకీయాలు అంబటి రాంబాబు చెయ్యరు. అంబటి రాంబాబు అన్నీ కూడా చిల్లర రాజకీయాలు, చిల్లర డ్రామాలు అనే విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పుడే తెలుసు. అందుకే అంబటిని దూరంగా పెట్టింది. కాబట్టి ఇక 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి తనయుడు సోనియా గాంధీ తనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది అని చెప్పేసి ఆశించారు. అందరికీ తెలిసిన విషయమేది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకి పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో ఆయన ఆ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక వేరు కుంపటి పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత ఆ పార్టీలోకి మొదటిసారిగా వెళ్ళిన మొదటి నేత అంబటి రాంబాబే అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తోటి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో నుంచి కాలు బయట పెట్టిన వ్యక్తి అంబటి రాంబాబే. అందుకని అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి పెద్దపేటే వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల తర్వాతే అది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి 2014లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుకు టికెట్ ఇచ్చారు. అంబటి రాంబాబు ఓడిపోయారు కోడెల శివప్రసాద్ చేతిలో. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి మళ్ళీ సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి కోడెల శివప్రసాద్ మీద గెలిచారు. ఆ తర్వాత రెండో టర్మ్ అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫస్ట్ టర్మ్లో మంత్రుల్ని తర్వాత రెండో టర్మ్లో మార్చారు కదా 2022లో. ఆ టైంలో అంబటికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని మంత్రి పదవి కూడా దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 1989లో టికెట్ ఇస్తే మళ్ళీ అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వడానికి కూడా ఆలోచించింది. కానీ జగన్మోహన్ రెడ్డి 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్ని ఫేస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టర్మ్లోనే అంబటి రాంబాబుకి టికెట్ ఇచ్చింది. 2019లోనూ టికెట్ ఇచ్చింది, 2024లోనూ టికెట్ ఇచ్చింది. అయితే 2024లో అంబటి రాంబాబు ఓడిపోయారు. ఓడిపోక ఏం చేస్తారు అంటే అంతటి కూటమి సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందే 11 సీట్లు. ఆ 11 సీట్లలో అంబటి రాంబాబు కూడా గెలుస్తారు అనుకోవడం మన అమాయకత్వమే అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. సో 2024లో అంబటి ఓడిపోయారు. అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబు లాంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తికి సీట్ ఇవ్వడానికి కూడా వెనకాడేది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పార్టీలో తనకి అంబటి రాంబాబుకి చాలా పెద్ద హోదానే ఇచ్చారు, చాలా మంచి అవకాశాలు ఇచ్చారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అందుకే నేను పదవులకు వైసీపీ అని చెప్పాను. ఇక పెళ్ళిళ్ళకి కాపు అన్నాను. అంటే అంబటి రాంబాబు ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని వేరు చేయాలి అని చెప్పే చూస్తూ ఉంటారు. అలాగే ఆయన అసలు తన కెరియర్ని మొదలుపెట్టింది కూడా కమ్మ సామాజిక వర్గం చెందిన నేత దగ్గరే.
రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాసరావు వీళ్ళు ఉంటారు కదా గుంటూరులో వాళ్ళ శిష్యుడే అంబటి రాంబాబు. సో ఆయన ఎక్కడో కాపుకి డిస్కనెక్ట్ అయ్యారు. అలాగే కాపుల్ని కమ్మ వాళ్ళకు కూడా డిస్కనెక్ట్ చేయాలి అని చెప్పేసి చూస్తుంటారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు సామాజిక వర్గం ఓట్లే గెలుపుకి బలం అవుతాయి. సో ఆ ఓట్లని గనక అట్రాక్ట్ చేసుకుని ఆ ఓట్లని టీడీపీకి దూరం చేస్తే వైసీపీకి చాలా మేలు చేసినట్టు అవుతుంది. అందుకనే ఎప్పుడు అంబటి రాంబాబు ఎప్పుడు కూడా కమ్మవాళ్ళని కాపుల్ని కలవనివ్వడు, ఏదో ఒకటి పెట్టాలని చూస్తూ ఉంటాడు పుల్లా. సో ఇలా ఈయన రాజకీయంగా కాపుల్ని కమ్మల్ని వేరు చేస్తున్నా కానీ కుటుంబ పరంగా చూసుకుంటే కమ్మలకే దగ్గర. రాజకీయ పరంగా కూడా ఆయనకి అసలు పొలిటికల్గా ఒక శిష్యరికం చేసింది ఆయన కమ్మవాళ్ళ దగ్గరే. కానీ తన కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది కూడా కమ్మవాళ్ళని. ఆయనకి 3 కూతుళ్ళు ఉన్నారు. ఎవరైనా 3 కూతుళ్ళు ఉంటే ఒక్కళ్ళనైనా తన సొంత సామాజిక వర్గంలో ఇచ్చుకుంటారు. కానీ అంబటి రాంబాబు ఒక్కళ్ళంటే ఒక్క కూతుర్ని కూడా కాపు సామాజిక వర్గం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయలేదు. 3 కూతుళ్ళని కమ్మవాళ్ళకి ఇచ్చే పెళ్లి చేశారు. ఇదిగోండి చూడండి, ఈయన 2 అల్లుడో 3 అల్లుడో ఉపేష్ చంద్ర చౌదరి. ఇక 2వ అల్లుడి పేరేమో డాక్టర్ గౌతమ్. సో ఈయనకి అంబటి రాంబాబుకి పడదు. ఎందుకని అంటే అంబటి రాంబాబు ఈయన కాపురంలో నిప్పులు పోశాడు. గౌతమ్ చౌదరికి సంబంధించిన పిల్లలు ఉంటారు కదా, అంబటి రాంబాబు కూతురికి గౌతమ్ చౌదరికి పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కనీసం తన తండ్రిని అంటే గౌతమ్ చౌదరి తల్లిదండ్రుల్ని చూడటానికి కూడా అలౌ చేయరంట అంబటి రాంబాబు. ఆ విషయం చెప్పుకొని చాలా సందర్భాల్లో బాధపడ్డాడు గౌతమ్ చౌదరి. ఇకపోతే ఈయన 3వ అల్లుడు. సో ఈయన పేరు హర్ష చౌదరి, జాస్తి హర్ష చౌదరి. 3 అల్లుడు ఉంటే 3 కమ్మోళ్లే. అంటే కాపులు నచ్చలేదా? సొంత సామాజిక వర్గం నచ్చలేదా? ఎందుకని కమ్మ వాళ్ళ పిల్లల్నే తీసుకొచ్చి కూతుళ్ళకి పెళ్లి చేసుకున్నారు? కమ్మ అల్లుళ్ళే కావాలా, కమ్మ అల్లుళ్ళే కమ్మగా ఉన్నారా అని చెప్పేసి ఇప్పుడు బయట అందరూ కూడా కౌంటర్స్ వేస్తున్నారు అంబటి రాంబాబుకి. అయితే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, అది ప్రేమ పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, కాదనరు, ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ మీరెందుకు అంటే అంబటి రాంబాబు ఎందుకు కమ్మ వాళ్ళని కాపుల్ని వేరు చేయాలని చూస్తారు? తన పిల్లల దగ్గరకు వచ్చేసరికి కమ్మ వాళ్ళని ప్రేమించవచ్చు, లేకపోతే కమ్మ వాళ్ళకే ఈయనిచ్చి పెళ్లి చేయొచ్చు. ఆయనకే నచ్చారో ఆయన కూతుళ్ళకే నచ్చారో తెలియదు, కానీ అది ప్రేమ వివాహమో లేకపోతే ఆ పెద్దలు కుదిర్చిన వివాహమో తెలియదు. కానీ ఆయన 3 కూతుళ్ళని తీసుకెళ్లి కమ్మ వాళ్ళకే కట్టబెట్టాడు. మరి కమ్మ వాళ్ళని కాపుల్ని ఎందుకు వేరు చేయాలని చూస్తారు? సో అందుకనే నేను పెళ్ళిళ్ళకి కమ్మవాళ్ళ అని చెప్పేసి టైటిల్లో పెట్టాను. ఇక రాజకీయాలకి కాపు అని చెప్పేసి పెట్టాను కదా టైటిల్లో, దానికి కూడా జస్టిఫికేషన్ చూపిస్తాను నేను. ఇక్కడ అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా, ఆ నోరేసుకొని బజారు వ్యాఖ్యలు, నీచమైన వ్యాఖ్యలు, దౌర్భాగ్యపు వ్యాఖ్యలు, అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యకూడని నికృష్టమైన వ్యాఖ్యలు చేశారు కదా. లం కొడుకు అని, ఎవడు పిలిపించుకుంటావు పిలిపించుకో, చంద్రబాబు నాయుడు వస్తాడా డమ్మ మొగుడు వస్తాడా రమ్మును అని చెప్పేసి ఇలాంటి తల్లిదండ్రుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ దౌర్భాగ్యపు వ్యాఖ్యలు చేసి తన రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఇక తీసుకెళ్లి మురుక్కాలలో కలుపుకున్నారు కదా అంబటి రాంబాబు తన చేతులతోటే. ఆ వ్యాఖ్యలు చేసిన తరువాత మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చూస్తూ ఊరుకుంటారా? ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళారు. దాడి జరిగిన మాట వాస్తవమే. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తుంటే తల ఒక చెయ్యి వేద్దామని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా వేశారు. ఎందుకంటే వైసీపీకి సానుభూతి రావాలి, అంబటి రాంబాబుకు కూడా సానుభూతి రావాలి. ఈ దాడి క్రమంలో అసలు మొత్తం అంతా కూడా రాష్ట్రం అల్లకల్లోలం అవ్వాలి అనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు కూడా ఒక చెయ్యి వేశారు. విద్వేషాలు విధ్వంసం సృష్టించాలి అని చెప్పేసి ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు కూడా ఒక చెయ్యి వేశారని చెప్పి టాక్ ఉంది. అది పక్కన పెడితే ఇప్పుడు అంబటి రాంబాబు కుమార్తె ఏమంటుంది, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిలో ఉన్నారు, మీరు కూటమిలో ఉండటం వల్ల కాపుల బలమంతా కూడా టీడీపీకి వెళ్ళింది అని భావిస్తూ, ఏది కాపుల బలమంతా కూడా టీడీపీకి వెళ్ళిందని భావిస్తూ టీడీపీ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు, మీరు స్పందించరా అని అడుగుతున్నారు. ఎలా స్పందించాలి పవన్ కళ్యాణ్? ఎందుకు స్పందించాలి పవన్ కళ్యాణ్? ఏ విషయంలో స్పందించమంటారు పవన్ కళ్యాణ్ని అంటే, తన భార్య పిల్లల్ని తన తల్లిని కూడా వైసీపీ సానుభూతి పరులు అంటే శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు వైసీపీలో ఉండరు. వాళ్ళు కానీ వైసీపీ కోసమే మాట్లాడతారు. వైసీపీ కోసం వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళకి మాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి అనడు. అంటే శ్రీరెడ్డికి బోరుగడ్డ అనిల్ కుమార్కి వైసీపీతో సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి అనడు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నాము అని చెప్పేసి చెప్పకుండానే ఇటు పవన్ కళ్యాణ్ని, అటు నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బండబూతులు తిడుతూ ఉంటారు. సో బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయలేదు, ఎంత నీచంగా మాట్లాడలేదు. అప్పుడు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు ఏ నిద్రపోయారు?
అంబటి రాంబాబు కుమార్తె ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది. తనకి నొప్పి తెలిసేసరికి మాట్లాడుతుంది, తనకి బాధ కలిగేసరికి మాట్లాడుతోంది. తన పిల్లలు ఉన్నారంటే ఇంట్లో, చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట, 5-6 ఏళ్ల పిల్లలు ఉన్నారంటే దాడి జరిగే సమయంలో. కానీ పవన్ కళ్యాణ్ పిల్లలు కాదా? ఆ పిల్లలకి మనసు, ఆ పిల్లలకి భయం ఉండదా? ఎంత దరిద్రంగా మాట్లాడింది రోజా. అక్కడెక్కడో ఫారెన్లో పవన్ కళ్యాణ్ కొడుకు చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగితే చూసారా? తిరుమల వెంకటేశ్వర స్వామి అప్పుడే చూయించాడు పవరు. ఇలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి విషయంలో, తప్పు చేస్తే, తప్పుడు విషయాలు మాట్లాడితే అని చెప్పేసి రోజా దాన్ని కూడా, అంటే పవన్ కళ్యాణ్ కొడుకుకి ప్రమాదం జరిగితే కూడా దాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూశారు కదా. అప్పుడు ఏం చేశారు మీరు కాపులయ్యుండి? అంబటి రాంబాబు కుమార్తె దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకని మాట్లాడలేదు ఆ రోజు? అంటే ఇప్పుడు మీకు జరిగితే మాత్రం కాపు అనే కార్డు తీస్తారు బయటికి, అంతే తప్ప పవన్ కళ్యాణ్కి జరిగితే కాపు కార్డు వాడరు. వైసీపీలో మీరున్నారు కాబట్టి సైలెంట్గా ఉంటారు, కాపులకి ఏం జరిగినా కామ్గా ఉంటారు. ఎందుకంటే మీకు మీ స్వార్థం, మీ పదవులు, మీ నాన్నగారి పదవులే ముఖ్యం. అంటే ఇంట్లో కూడా మీ నాన్న ఇలాగే మాట్లాడతారేమో, అమ్మ ఆలి బూతులు మాట్లాడతారేమో, తన భార్యని, పిల్లల్ని, మనవళ్ళని, మనవరాళ్ళని అందరినీ కూడా ఇలా బండబూతులు తిడతారేమో. అందుకనే మీకు పెద్దగా నొప్పి తెలియట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ అన్నా కానీ మీకేం నొప్పి తెలియట్లేదు. సో మీరు మాత్రం మీ ఇంటి మీద దాడి జరిగితే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని మానసికంగా ఎంత దాడి చేశారు ఆ రోజు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎంత దాడి చేశారు ఆ రోజు, అప్పుడు గుర్తు రాలేదా కాపు కులం? అప్పుడు గుర్తు రాలేదా కాపు కార్డు తీయాలి అని చెప్పేసి? సో ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చింది అంబటి రాంబాబు కూతురికి. సో అందుకనే నేను టైటిల్ కూడా రాజకీయాలు చేయడానికి కాపులు కావాలి అన్నట్టుగా, రాజకీయాల కోసం కాపులు అని చెప్పేసి పెట్టాను. అంబటి రాంబాబు ఫ్యామిలీ తీరు మీద, అంబటి రాంబాబు ప్రస్తుతం చేస్తున్న వ్యవహారాల మీద మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ టైటిల్ పెట్టడం కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెప్పండి. థ్యాంక్ యూ.